రేపు మీ జాతకం చూస్తే మీరేం చేస్తారు? నాకా అసలు నేను ఇస్తే కదా ఆయనకి. ఆయన ఇవ్వపైన చెప్తున్నారు కదా, ఇక్కడ అదే పాయింట్. ఇక్కడ చెప్పమనండి, నేను పెడతాను కేసు. వీళ్ళందరికీ ఏమైనా సెలబ్రిటీ హోదాలు అవన్నీ అడ్డొస్తాయేమో, నాకైతే ఏ హోదా అడ్డు రాదు. నా జోలికి వస్తే మటుకు నేను కేసు పెడతా. మీరు ఎవరు వాళ్ళ జాతకాలు ఇవ్వకుండా చెప్తున్నారు కదా, మీరు అవ్వచ్చేమని నేను ఒక చెప్పమనండి, చెప్తాను. నేను ఎప్పుడు పుట్టానో కూడా చెప్తాను. చెప్పమనండి జాతకం, మరి చెప్తే చెప్తా. అప్పుడు ఇక్కడ వేణుస్వామి కదా మేడం, వేణుస్వామిని నమ్ముతున్న పబ్లిక్ కూడా మీరేం చెప్తారు? ఎవ్వరూ నమ్మకండి. ఇప్పుడు ఫియర్ అండ్ గ్రీడ్ అని రెండు ఉంటాయండి, భయము స్వార్థము, అర్థమైందా? ఆ రెండింటి మీద బేస్ చేసుకుని ఈ ప్రపంచం అంతా నడుస్తుంది. నువ్వు భయపడతావా, నిన్ను భయపెడతారు, నువ్వు భయపడతావు. నీకు స్వార్థం ఉందా, నువ్వు మోసపోతావు. ఇప్పుడు ఈ షేర్ మార్కెట్ అంతే, రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతే, ఏదైనా అంతే, భయము స్వార్థం మీదే నడుస్తుంటాయి. ఇప్పుడు వీడు ఈ వేణుస్వామి జ్యోతిష్కాలు చెప్పి, వేణుస్వామే కాదు ఎవరు జ్యోతిష్కని చెప్పినా కానీ ర్యాండమ్గా ఒక 10 పాయింట్లు ఉంటాయండి. ఈ 10 పాయింట్లో 2, 3 మనకు ఖచ్చితంగా ప్రతి మనిషికి ఉంటుంది. నేను ఒక కామెంట్ చదివాను సోషల్ మీడియాలో, వేణుస్వామి గారు మీరు ఊహించారా మీ జాతకం ఎలా మారుతుంది అని చెప్పి ఒక కామెంట్ పెట్టారు. అవును, దానికి ఎలా రియాక్ట్ అవుతారంటే అంతే. అంటే ఫస్ట్లో ఆయనది బాగుంది, తర్వాత ఆయన చెప్పిన మొత్తం ప్రొడక్షన్లు మొత్తం నెగిటివ్ అవటం. సో ఆయన ఊహించుకున్నారు ఇట్లా జరుగుతుందని ముందు, ఇలా జరుగుతుందని ముందే ఆయనకి తెలిస్తే ఇంత నెగిటివ్ రాదు కదా. ఆయన చెప్పిన ఫెయిల్ అవ్వాలి. ఏమైందంటే ఒక న్యూస్ ఛానల్లో ఒక అతను ఈ జ్యోతిషాల పేరు మీద మహిళల్ని ట్రాప్ చేసి, మహిళల్ని బాగా వాళ్ళని ఏంటంటే మీ నగ్న చిత్రాలు పంపించండి, నాకు వీడియో కాల్ చేయండి, నేను మీకు పూజలు చేస్తాను, అది ఇది అని చెప్పి మహిళలతోటి చేస్తున్నాడు ఒక జ్యోతిష్యుడు. చేస్తూ ఉంటే పేరు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. ఆయన్ని వీళ్ళు లైవ్ షోకి పిలిచారు. అంటే ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి ఒక ఆమె కంప్లైంట్ పంపించింది వీళ్ళకి. అంటే మొత్తం ఆధారాలతో సహా, ఆధారాలు లేకుండా ఏదో ఎవరో చెప్పారని చేయటం కాకోకుండా ఆధారాలతో సహా కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్కి వీళ్ళు ఏం చేశారంటే, కంప్లైంట్ వచ్చింది నువ్వు సమాధానం చెప్దురా అని పిలవకోకుండా మీరు జ్యోతిష్యం చెప్దురు కానీ అని చెప్పి పిలిచారు లైవ్లో. యాంకర్ అడిగింది, సార్ కాసేపు మాట మంచి అయిన తర్వాత ఈరోజు మీ జాతకం ఎలా ఉండబోతుంది అని అడిగింది. అడిగితే బాగానే ఉంటుంది నాకేంటి, ఇంకెవరో జ్యోతిష్యుడు. అంటే ఇప్పుడు మీరు అడిగారు కదా ఆయన జ్యోతిష్యం, అందుకోసం చెప్తున్నా. అయితే ఆయన నా జాతకానికి ఏంటి బ్రహ్మాండం అది ఇది అని అన్నాడు. అన్న తర్వాత ఇప్పుడండి నేను మీకు ఒక విజువల్ చూపిస్తానండి, ఆవిడని మీరు గుర్తుపట్టగలుగుతారా అని అడుగుతాడు. నా దగ్గర చాలామంది జ్యోతిష్కాలకు వస్తారు కదండి, నేను ఎవరిని మర్చిపోనండి, నా అద్భుతమైన జ్ఞాపక శక్తి అండి, నేను చెప్తాను అన్నాడు. అంటే ఆ బాధితురాలు ఫోటో చూపించారు, ఫేస్ చూపించారు. ఈ దగ్గర రంగులు మారిపోవటం మొదలయ్యి సమాధానం చెప్పండి అంటే ఆ వంతున మైక్ తీసి అక్కడ పెట్టేసేసి, ఆయన కోటు కూడా అక్కడ వదిలిపెట్టేసి, ఫోన్ కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. పారిపోయాడు ఒక రకంగా. నేనన్నాను, ఏమండి మీరు అద్భుతమైన మేధావిని అని చెప్తున్నారు, గణిత మేధావిని అంటున్నారు, జ్యోతిష్యాలు చెప్తానంటున్నారు, అలా పారిపోవడం పెరిగి వాళ్ళ చర్య అండి, మీరు రండి కూర్చోండి మాట్లాడదాం తేల్చుకుందామంటే, ఇంకేంటి తేల్చుకునేది, ఈ ఛానల్ నన్ను మోసం చేసింది అనుకుంటా వెళ్ళిపోయాడు. అసలు ఛానల్కి వచ్చినప్పుడు చెప్పిన ఆయన బీరాలు చూస్తే, ఇంతకుముందు ఈ ఛానల్కి ఇంకొక ఏ ఉండేది కాదు, నేనే చెప్పాను ఇంకొక ఏ పెట్టుకుంటే మంచిదని, ఇలా చెప్పాడు. ఇలా ఉంటాయి వీళ్ళ ప్రగల్భాలు. అందుకని వీళ్ళు ఎంతసేపు రెండో వ్యక్తిని మాటలతో బురిడి కొట్టిస్తారు, బాల్తా కొట్టిస్తారు. కొట్టించి నీకు చాలా కష్టాలు ఉన్నాయి అనగానే వాళ్ళు వీళ్ళ స్వాధీనంలోకి వచ్చేసేసి ఏం కష్టాలు స్వామి అని అడుగుతారు. అడిగితే మనుషులందరికీ ఉండేవి ఒక 10 రకాల కష్టాలు ఉన్నాయి అనుకోండి, ఒక 2 చెప్తే మ్యాచ్ అవుతాయి కదా, ఇంతే సంగతులు. అమ్మో ఈయనకి అంతా తెలుసు అనుకుంటారు వాళ్ళు. ఎప్పుడైతే మనము ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా జాతకం చెప్పండి అని అడిగాము అంటే వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోయినట్టే లెక్క. మన జాతకం మనకే తెలిసి ఉండాలి. మనం ఏం చేస్తామో మన జాతకం అదే, మనకు అదే జరుగుతుంది. మనం మంచి చేసుకుంటే మంచి జరుగుతుంది, చెడు చేసుకుంటే చెడు జరుగుతుంది. అంటే అర్థం నేను శాపం పెట్టినట్టు కాదు. ఎప్పుడైతే సరే మన మతిని బట్టే మన గతి ఉంటుంది. చూద్దాం, వినే వాళ్ళకి చెప్పే వాళ్ళకి ఇద్దరిలో మార్పు రావాలి. సో ఈ మార్పు కూడా వస్తేనే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.